యోసేపు మరియమ్మలకు పుట్టిన కుమారులు కూతుర్లు యోసేపు చనిపోయినాక మరియమ్మకు దూరంగా ఉన్నారు. కానీ నా యేసయ్య మరణించే సమయంలో కూడా తన తల్లి గురించి బాధ్యత తీసుకుంటా ఉన్నాడు. ఈ క్షణాన నేను ఒక విషయాన్ని చెప్తాను. ఎంతమందికి తల్లులు ఇంకా బ్రతుకున్నారు? ఒకసారి చేతి చూపించండి. మా అమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారన్న వాళ్ళు మీరంతా చెయ్యెత్తిన వాళ్ళంతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారిని కూర్చోబెట్టుకొని మీరు చెప్పాల్సిన మాట, అమ్మా, ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ఏ విషయంలోనైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా అని మీరు చెప్పాలంతే. యేసుక్రీస్తు సిలువ మీద బలి అవుతూ మరణిస్తూ ఉన్న సమయంలో అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు నీ తల్లి బ్రతికి ఉండగా, నీవు ఒక స్థితిలో ఉండగా, సంపాదించుకునే శక్తి నీకుండగా, నీ తల్లిని గురించినటువంటి సరి అయిన అవగాహన లేక, బాధ్యత లేక నీవు ఉండడము వలన నీవు క్రైస్తవుడవు అవుతావా? క్రైస్తవురాలువి అవుతావా? మీ అమ్మ వాళ్ళందరికీ చెప్పండి, మీ నాన్న వాళ్ళందరికీ చెప్పండి. ఈ దినాన వారు సంతోషించాలి. ఎందుకంటే పడిన బాధలు చాలు, పెట్టిన బాధలు చాలు వారిని. ఇక నుంచైనా తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ కలిగి, అమ్మా, గత కాలం ఏదో జరిగిపోయింది, ఇంకా క్షమించు అనే అనుభవంలోనికి మనమందరము వద్దుముగాక. ఆమేన్. 23వ వచనంలో